తిరుమల శ్రీవారికి ప్రీతి పాత్రమైన లడ్డూ ప్రసాదానికి అనుకోని కష్టం ఎదురైంది. తిరుమల లడ్డూకు లైసెన్స్ లేదన్న సంగతిని గుర్తు చేసింది FSSIA. శ్రీవారి ప్రసాదాన్ని ఆహార పదార్థంగా గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఓసారి లడ్డూను పరిశీలించాలని నిర్ణయించింది. తక్షణమే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని టీటీడీకి సూచించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదంతా RBI కార్యకర్త ఫిర్యాదుతో బయటకు వచ్చింది. తిరుమల శ్రీవారికి ప్రీతి పాత్రమైన లడ్డూ ప్రసాదానికి అనుకోని కష్టం ఎదురైంది. తిరుమల లడ్డూకు లైసెన్స్ లేదన్న సంగతిని గుర్తు చేసింది FSSIA. శ్రీవారి ప్రసాదాన్ని ఆహార పదార్థంగా గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఓసారి లడ్డూను పరిశీలించాలని నిర్ణయించింది. తక్షణమే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని టీటీడీకి సూచించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. అయితే ఇదంతా RBI కార్యకర్త ఫిర్యాదుతో బయటకు వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను భానుప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి భానుప్రకాష్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మరి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఒకసారి ఆహార పదార్థంగా దీన్ని గుర్తించాము, ఒకసారి దీన్ని పరిశీలించాలి అంటోంది, అలాగే లైసెన్స్ కు అప్లై చేసుకోండి అంటోంది. మీరేమంటారండి? ప్రసాదం తిరుమల శ్రీవారి దర్శనం అయినాక దర్శనం తర్వాత అంతంత ప్రాముఖ్యత ఉండేది శ్రీవారి లడ్డు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారికి లడ్డుకున్నటువంటి గుర్తింపు దేనికి లేదండి. అంత పవిత్రంగా చూస్తున్నటువంటి శ్రీవారి లడ్డుని ఈ మీరు ఒక ఫుడ్ దీంతో చూడడం, అంటే వారి ఫుడ్ దీంతో చూడడం భావ్యం కాదు. దీనికి ఎటువంటి ఎవరు శ్రీవారి భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు పోర్టులో మీరు కానీ గమనించినట్టయితే కోట్ల లడ్లు, రోజుకి దాదాపు 3 లక్షల లడ్లు మేము తయారు చేసి శ్రీవారి భక్తులకు అందిస్తున్నాం. ఎక్కడా ఎటువంటి పొరపాటు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగలేదు. శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి ఇలాంటి అంశాన్ని ఈ ఫుడ్ సేఫ్టీ మెథడ్స్ లో ముడిపెట్టడం మంచిది కాదు. మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తయారు చేసేటప్పుడే తీసుకుంటున్నాం. వైఖానస ఆగమ పద్ధతిలో మేము ఈ లడ్డుకి తిట్టం ఎంత ఉండాలి, ఎంత బూందీకి ఎంత కలకండ వాడాలి, ఎంత యాలకులు వాడాలి, ఇవన్నీ మా చిత్రంలో ఉంటుంది. ఇది ఒక పవిత్రమైన ప్రసాదంగా భావించాలి కానీ ఇది ఒక ఫుడ్ మారుగా, ఒక తిను బండార మారుగా, ఒక స్వీట్ మారుగా భావించకూడదని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ గారు. ఇవి విశేషాలు. ఇప్పుడు స్పోర్ట్స్ అప్డేట్.